వెలుగుమట్ల కంటే ఎక్కువ పెద్ద సమస్య తెలంగాణలో లేదు నేను అంటున్నా. అంత తీవ్రమైన సమస్యను పెట్టుకొని మీరు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటా అది మేము చూడాలనా? ప్రజలకు మేము ఏం చేయాలనే దాంట్లో చర్చ ఉండాలి. ప్రతిపక్షాలు వాటి గురించి నిలదీయాలి. ఒకడంతాడు నేను తొక్కి వచ్చిన అంటాడు, ఇంకోటేమో నువ్వు ఇట్లాంటి పర్సనల్ దాని మీద పోతున్నారు మీరు. మేము సామాన్య ప్రజలమే. ఆ వెలుగుమట్లది జరిగినప్పటి నుంచి మా ఇండ్లల్లో మేము ఉన్నప్పుడు, మా సౌలట్లు మేము తీసుకున్నప్పుడు ఆ ప్రజలు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, వాళ్ళు ఎక్కడ పంటున్నారో, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వృద్ధులు ఉంటారు, దాంట్లో ఆడోళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వీళ్ళందరూ ఏడున్నారు అనేది మాకున్న టెన్షన్ మీకున్నదా? ఉండాలి కదా. అసెంబ్లీలో ఈ చర్చ జరగాలి కదా. సరే, ముగ్గురు మినిస్టర్లు కల్ప్రిట్, సమాజం ముంగటనే వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి నీ పాత్ర ఏంది? ముగ్గురు మంత్రులు వైఫల్యం చెందినరు. ముఖ్యమంత్రి అన్నప్పుడు నీ పాత్ర ఏంది? నువ్వు ప్రజలను పిలవాలి, లేకుంటే ప్రజల దగ్గరికి నువ్వు పోవాలి. నువ్వు గద్దర్ అవార్డులకు పోతావు, ఇంకా వేరే అవార్డులకు పోతావు. నీ ముఖంలో ఏం బాధ లేదు, చింత లేదు. నీ ప్రమోషన్ మీద ఉన్న ధ్యాస నీకు పబ్లిక్ మీద లేదని నువ్వే రుజువు చేసుకుంటున్నావు. ఇది గట్టిగా ఎందుకు అడగాల్సి వస్తుందంటే 15-20 రోజులు అయిపోయింది. వాళ్ళు నిస్సహాయులుగా ఎక్కడో పడి ఉన్నారు. ఇట్లాంటి టైంలో కదా నువ్వు మాట్లాడేది. తర్వాత వెలుగుమట్లలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మీ మినిస్టర్లు మూర్ఖులై ఉండొచ్చుగాక, కాంగ్రెస్కి పనిచేసే కార్యకర్తలు ఈరోజు జెండాలు పట్టుకొని వాళ్ళకు అండగా నిల్చుని ఉంటే కాంగ్రెస్కి ఎంత మంచి పేరు వచ్చేది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పాలనలో ఉన్న పార్టీని నేను ఫస్ట్ నిలదీస్తున్నా. మినిస్టర్లకు చేతగానప్పుడు కార్యకర్తలు అక్కడ ఉన్నోళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మినిస్టర్ల గురించి మర్చిపోండి. వాళ్ళ పతనం వాళ్ళు చేసుకున్నారు. అక్కడ కొత్త నాయకత్వం రావాలన్నా ప్రజల పక్షాన మీరు వెళ్ళండి. కాంగ్రెస్ కార్యకర్తలను నేను ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత ఎవడైనా. తర్వాత న్యాయస్థానాలకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నా. వీళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి, అయినా కూడా మీరు సుమోటోగా తీసుకోండి. మీ ఒక్క పిల్లర్ మీదనే నమ్మకం ఉందని నేను చెప్తున్నా కాబట్టి, గౌరవ న్యాయమూర్తులారా, వీళ్ళ పక్షాన మీరు నిలబడండి. పేదల దగ్గర డబ్బులు ఉండయి, కోట్లు కొట్లాడడానికి కూడా ఏముండదు, ప్రయాణానికి పైసలు ఉండయి. కాబట్టి న్యాయమూర్తులు ఈసారి మీరు చేసే ఏదైతే న్యాయం ఇస్తారో కరెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరే చరిత్రలో నిలుచుంటారు. ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయింది, ముగ్గురు మినిస్టర్లు చరిత్రహీనులైనరు. న్యాయమూర్తుల మీద ఏదైతే నమ్మకం ఉన్నదో దాన్ని మీరు నిలబెడితే న్యాయస్థానాల పుటలు ఎవడన్నా ఏమన్నా రాసినా ఎల్లకాలం మీ పేరు ఉంటుంది, ఫలానా జడ్జి ఫలానా జడ్జిమెంట్ ఇచ్చిండనేది. ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత విషయం ఏంటంటే, భూదాన్ మాజీ చైర్మన్ ఆయన బయటికి రావాలి. నేను వాయిస్లు కొన్ని విన్నా. వాళ్ళ పక్షాన ఆయన నిలబడాలి. ఆయన సాక్ష్యాలను ముందుకు తేవాలి. ఆయన ఎవరెవలకు భూమి ఇచ్చిండో మొత్తం కూడా ఆయన ముంగట పెట్టాలి. ఆయన ముందుండాలి. ఆయన ఏడి వట్టి బయట ఇచ్చేసి ఆ కేసీఆర్ని తిడుతుండు, తర్వాత ఆయన ఎవరిని కలెక్టర్ని తిడుతుండు. ఇవాళ రేపు కలెక్టర్లు బానిసలు, కాళ్ళు మొక్కేటోళ్ళు. నీకు తెలియదా? ఇప్పుడు ఉన్న మంత్రులను నువ్వు ఒక్క మాట కూడా అడగలేను అంటే నీకు వాళ్ళతోనేమన్నా భయం ఉన్నదా? నేననేది భూదానులు ఏమన్నా అవకతవకలు జరిగినా మాకు సంబంధం లేదు. ఈ వెలుగుమట్లకు నువ్వు ఒక సాక్షిగా నువ్వు ఇచ్చిన పత్రాలతో నువ్వు బయటికి రావాలి, వాళ్ళ పక్షాన నిలబడాలి. ఈ మంత్రులు వెలుగుమట్లలో ఉన్నారా? పోలే, ముఖం లేక పోలే. భూదాన్ బోర్డు ఎవరైతే ఉన్నారో పోన్రి, వాళ్ళకు అండగా నిలబడండి. మేమందరం కూడా ఉంటాం. ఇంకొక హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఏ సంఘాలైతే ఏ మీడియాలైతే పేదల పక్షాన నిలబడుతున్నారో వాళ్ళ మీద బురదలు జల్లి వాళ్ళ మీద ఉల్టా బూటకపు కేసులు కనుక చేస్తే వాళ్ళ మీద ఈగ వాలినా నిజానికి అక్కడి నుంచి మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మంచిని చెడు చేయడము వసూళ్ళు మీరు చేస్తున్నారు కదా.
ఎన్నెన్ని పైసలు దోసుకుంటున్నారు, మీ హంగులు ఆర్భాటాలు మీ మహల్లు ఇవన్నీ ఎట్లొచ్చినాయి? వాళ్ళ సంక్షేమం కోసం ఇన్ని పైసలు జమ చేసుకుంటే వసూలుగాళ్ళని ముద్రేస్తున్నారు. మీరు అసలు వసూలుగాళ్ళు. మీ వ్యవహారం మీ చీకటి దాని మీదనే పడతారు మరి సంఘాలన్నీ కలిసి. అయితే నేనేమంటున్నా అంటే ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, గట్టిగా మాట్లాడకుంటే మీరు వినే పానాలు కాదు, మీది మందం తోలు. మీ దృష్టికోణం మొత్తం ఎన్ని పైసలు వెనకేసుకోవాలి ఏంది అదే చర్చ ఉన్నది. కానీ పేదల గురించి వట్టి మాటలు మాట్లాడతారు. కానీ మీరు ఏం చేసిండ్రు? 20 రోజులు గడిచినాయి, మీరు ఇంకా ఇట్లనే ఉన్నారు. స్పందన లేదు. ఒట్టిగానే బూటకప్పు ప్రెస్ మీట్ పెట్టి 300 మందికి ఏదో ఇస్తున్నామని 75 గజాల భూమి అన్నారు. 75 గజాలు ఎట్లా నిర్ధారణ చేసినారు మీరు? 100 గజాలు ఉన్నోనికి 75 నువ్వు ఎట్లా చేస్తావు? నీకు ఇష్టం వచ్చినోనికి ఎట్లా ఇస్తావు నువ్వు? ఇవన్నీ కూడా న్యాయస్థానం ఇవన్నీ గమనించాలి. వీళ్ళ ఏషాలు కూడా పసిగట్టాలి. నేను అనేది ఏంటంటే, ఎవరినైతే ఇండ్లు పోయినాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. గరీబోన్తో మీరు వీడికి 2 ఇండ్లు ఉన్నాయి 3 ఇండ్లు ఉన్నాయి వానితోనా మీ పంచాయతీ? మీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? అది చాలా పిరమైన భూమి అని చెప్తుండ్రు. పిరమైన భూమిలో గరీబోడు ఉండద్దా? గరీబోని భూమి పిరంగా మారితే వానికి అదృష్టం కదా. ఈ సంస్కృతి మానాలే. అదే జాగల ఎవరెవరైతే ఉండేనో దాంట్లో ఎవడన్నా ట్రాన్సాక్షన్ చేసి ఉన్నా కూడా వానికే చెందాలి అది. ఎందుకంటే వాని ఇల్లు కూలగొట్టేటప్పుడు మీరు ప్రొసీజర్ ఫాలో కాలే, మీరు నోటీస్ లియలే. రాత్రికి రాత్రి 2,000 మంది పోలీసులు వచ్చి హఠాత్తుగా కూలగొట్టిన చూశారా? ఆ దౌర్జన్యానికి వాళ్ళ దౌర్జన్యం కానీ వాళ్ళ నేరం చిన్నది ఏదైతే ఉన్నదో ట్రాన్సాక్షన్ అది చాలా చిన్నది. మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని మొత్తం నడి బజార్లను నూకేసి చూశారా? దానికి ప్రతిఫలంగా అక్కడ ఉన్న ప్రతి బాధితుడికి అక్కడే భూమి ఇవ్వాల్సిందే. ప్రభుత్వ సొమ్ముతో పాటు మంత్రులు అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ల జీతాల నుంచో ఏదో రకంగా వాళ్ళు కూడా దానికి కాంపన్సేషన్ చేయాలి. వాళ్ళు కూలగొట్టినారు కాబట్టి, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులకు వెళ్ళి కూడా వీళ్ళకి ఇవ్వాలి. లేకుంటే వీళ్ళు రాజీనామా చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, ఏదో ఒకటి జరగాలి. లేకుంటే పాలన ఏం పాలన? నేననేది దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మంత్రులు నియోజకవర్గాలు పంచుకున్నారు అనేది ఉన్నది. నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మంత్రులు తప్పులు చేస్తే ముఖ్యమంత్రి అడగాలే కదా. ముఖ్యమంత్రి ఒక 2-3 రోజులలో దీన్ని అడిగి సాల్వ్ చేస్తే సరాసరి. లేకుంటే ఏం లాభం? మళ్ళీ ఢిల్లీకి పంపాల్సి వస్తుంది, మీ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మేము చెప్పినాం, చెప్తేనే ఆడ కూర్చున్నారు మీరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి కూడా మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, నేషనల్ మీడియాకు కూడా ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి మీరు త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.